హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది హెయిర్ స్పా వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది 500కి దొరికింది, హాఫ్ కేజీ 500కి. ఇది ఇప్పుడు ఈ హెయిర్ స్పాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. అదే మీరు బయట బ్యూటీ పార్లర్లో అయితే కనుక 5000 తీసుకుంటారండి. ఇంట్లో మనం 500తో ఇట్లా చేసేసుకోవచ్చు. 500 ఏందండి, ఇంకా ఇది మనకి 5 times 6 times దాకా వస్తుందండి. అయితే నేను ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. హెయిర్ని బట్టి తీసుకోండి క్రీము. మనకి ఇప్పుడు 500 పెడితే మనం మినిమం లాంగ్ హెయిర్ అయితే 6 times వస్తుంది. కొంచెం తక్కువ హెయిర్ అయితే కనుక 10 times దాకా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం అలోవెరా జెల్ కానీ, ఈ విటమిన్ ట్యాబ్లెట్ కానీ, లేకపోతే సిల్కింగ్ షైన్ అని హెయిర్ది సీరం వస్తుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఏదైనా సరే ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఒక పాయ తీసుకోవాలండి. హెయిర్ని చిన్న చిన్న పాయ అయితే తీసుకొని దానికి కొంచెం కొంచెం క్రీమ్ రాసుకొని ఇట్లా బాగా మొత్తం హెయిర్ చివరి దాకా పట్టించేసి మంచిగా ఇట్లా కాస్త మసాజ్ చేయండి. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని అంతా హెయిర్ అంతా ఒక్కొక్క పాయ తీసుకొని ఇట్లా మసాజ్ చేసేసేయండి. కొంచెం కొంచెం క్రీమ్ తీసుకొని ఇట్లా హెయిర్కి అంతా పట్టించేయాలి. చూడండి, నేను ఇట్లా చేసుకున్నాను, మొత్తానికి పట్టించేసాను. తర్వాత ఇప్పుడు మసాజ్ చేయాలండి. ఎవరైనా చేస్తే కనుక మంచిగా చేస్తారు. మన ఇంట్లో ఎవరైనా హెల్ప్ తీసుకునే వాళ్ళు ఉంటే చేయించుకోండి. ఇంట్లోనే ఎవరన్నా మసాజ్ చేయడానికి హెల్ప్గా ఉంటే చేయించుకోండి. లేకపోతే కనుక మనమే ఒక 20 minutes దాకా ఇట్లా మసాజ్ చేయాలి. ఇవాళతోనే మంచిగా స్మూత్గా పట్టించేయండి. స్మూత్గా మసాజ్ చేయండి. ఇట్లా గట్టిగా అనబాకండి, జుట్టు వస్తుంది. మెల్లిమెల్లిగా ఇట్లా స్మూత్గా ఇట్లా చేసుకోండి, మసాజ్ చేయండి. ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక మసాజ్ చేయించుకోండి. మనం లోపల మాడు కంటేటట్టు మంచిగా హెయిర్ని ఇట్లా మసాజ్ చేపి 20 minutes దాకా చేసుకోండి. ఇలా 20 minutes అయిపోయిన తర్వాత మనకి హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్లో ఇప్పుడు చూస్తారండి, ఇది టక్కీ టవల్ అండి. కొంచెం మందపాటి టవల్ ఏదైనా తీసుకోవాలి. మందంగా మీకు దగ్గర హెయిర్ స్టీమ్ ఏదైనా ఉంటే స్టీమ్ వేసేసుకోండి. లేకపోతే కనుక ఇట్లా హాట్ వాటర్లో టవల్ని ఒకటి ముంచేసి గట్టిగా పిండేసేసి ఇట్లా మనకి తలస్నానం చేస్తే ఎట్లా మూడేసుకుంటామో అట్లా మూడేసేసుకొని ఇది ఒక 15 minutes దాకా అట్టు పెట్టేసుకోండి. ఇట్లా 15 minutes అయిపోయిన తర్వాత తీసేసుకొని హెయిర్ వాష్ చేసేసేయండి. 15 minutes అయిపోయిందండి. ఇప్పుడు హెయిర్ నేనైతే వాష్ చేసేసుకొచ్చుకున్నాను హెయిర్ని. చూడండి ఎంత మెత్తగా ఉందంటే చాలా మెత్తగా ఉందండి. చాలా సిల్కీగా మెత్తగా చాలా బాగుందండి హెయిర్. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది హెయిర్ ఎంత సిల్కీగా ఉందో. చూడండి, నాది హెయిర్ సిల్కీగా మెత్తగా బాగుంటుందండి. మీకు 500 అయితే 10 times వస్తుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.